బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం జై జై వాసవి. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ పుత్ర గారికి, ఇచ్చేసిన ప్రముఖులందరికీ, ఆర్యవైశ్య బంధువుల మిత్రులందరికీ, మహిళా మనులందరికీ స్వాగతం సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ పుత్ర గారికి రాగాలని కోరుచున్నాం. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మన 5వ తారీఖు నూతనంగా ఎన్నుకోబడిన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన రంగారెడ్డి జిల్లా డైనమిక్ లీడర్ మహాసభ ప్రధాన కార్యదర్శి బీలకంటి కిరణ్ కుమార్ గుప్తా గారు వేదిక మీద కూర్చున్నారు. మన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి గౌరవనీయులు శ్రీ వనపర్తి బద్రీనాథ్ గుప్తా గారు వేదికపైకి రాగాలని కోరుచున్నాము. మన కోశాధికారి బాధ్యత గుప్తా గారు మన శ్రీమతి దుర్జల్ల రమాదేవి గారు మన బాలాపూర్ మండల సంఘం నుంచి అడిగిన వెంటనే మనకు మండల అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఒకటేసారి పదవి కొట్టేసిన మన రమాదేవి గారికి ఈ పదవి రావడానికి మన బాలాపూర్ మండల సంఘంపై మమకారంతో ప్రేమతో మనకి అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు అమరవాదన్న గారికి, జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు కొత్త రవికుమార్ గుప్తా గారు వేదిక మీద రాగాలని కోరుచున్నాం. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బచ్చు మహేష్ గుప్తా గారు వేదికపై రాగాలని కోరుచున్నాము. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ మాజేడి మురళీధర్ గుప్తా గారు, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం కోశాధికారి శ్రీ ఆపల పంజరే గుప్తా గారిని మన కోశాధికారి బాధ్యత గుప్తా గారు సన్మానించవచ్చు. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం కోశాధికారి శ్రీమతి బుగ్గార ఉమా గారు వేదికపై రాగాలని కోరుచున్నాం. మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గౌరవ శ్రీ మంజల ప్రేమ్ కుమార్ గుప్తా గారు వేదికపై రాగాలని కోరుచున్నాం. మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గౌరవ
గౌరవనీయులు ఉప్పల రవీంద్ర గుప్తా గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి శ్రీ గుడిపాటి శ్యామప్రసాద్ గుప్తా గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. బాధ్యంగా మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి గంధి మంజ గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీమతి ఆలంపల్లి ధనలక్ష్మి గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం కోశాధికారి గౌరవనీయులు శ్రీమతి కొట్టూరు పరమేశ్వరి గారు వేదికపైకి రావాలని కోరుచున్నాము. ప్రధాన కార్యదర్శి వీరమల్లి రామూర్తి గారు వేదికపైకి రావాల్సిందిగా కోశాధికారి శ్రీ దాదపల్లి వెంకటేశ్వర గుప్తా గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. బాధ్యంగా చల్పల్లి ఓంకార గుప్తా గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. అలాగే నాగవూరు ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నాగవూరు ఆర్యవైశ్య సంఘం కోశాధికారి అయితే జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రార్థనా గీతం ఉంటుంది. ప్రార్థనా గీతం ఆలపించేటప్పుడు అందరూ చెప్పులు ఇచ్చి నిలబడాలని కోరుచున్నాం. ఇప్పుడు వెంకటేశ్ అన్న సైడ్ కుండా అండి సార్, సైడ్ కుండా పెట్టండి. ఓకే సార్, సైడ్ కుండా పెట్టండి. जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की
అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా గారు, అలాగే మన రంగారెడ్డి జిల్లా ఆదివాసీ సంఘం మహాసభ ప్రధాన కార్యదర్శి పిలకంటి కిరణ్ కుమార్ గుప్తా గారు, రంగారెడ్డి జిల్లా ఆదివాసీ మహాసభ కోశాధికారి మనపల్లి బద్రీనాథ్ గుప్తా గారు, మన రంగారెడ్డి జిల్లా ఆదివాసీ మహాసభ మహిళా సంఘం అధ్యక్షురాలు దుద్దెల రమాదేవి గుప్తా గారు, అలా రంగారెడ్డి జిల్లా ఆదివాసీ మహాసభ రాజకీయ కమిటీ అధ్యక్షులు గౌరవ శ్రీ కొత్త రవికుమార్ గుప్తా గారు, రంగారెడ్డి జిల్లా ఆదివాసీ మహాసభ వాసవి సేవాదళ అధ్యక్షులు మచ్చు మహేష్ గుప్తా గారు, మన మీర్పేట్ నగర ఆదివాసీ సంఘం అధ్యక్షులు తురుముల శ్రీనివాస్ గుప్తా గారు, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున అన్ని సంఘాల కార్యవర్గ సభ్యులు పిఎస్టీలకు వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి బడపేట్, జెడ్పల్లి, నాదర్గూల్ అన్ని సంఘాల నుంచి విచ్చేసిన కార్యవర్గ సభ్యులకు, ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ, మహిళామణులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. ఒక పేరు తెచ్చుకున్నటువంటి మండలం అంటే మన బాలాపూర్ మండలం. ఏ కార్యక్రమం చేసినా కాకుండా ఇలా రాష్ట్ర స్థాయి వరకు ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ అన్నిటి కారణము మీ అందరి సహాయ సహకారాలు అందించడం వల్లనే మీ వైశ్య బంధుమిత్రులందరూ మనకు సంఘానికి సహాయ సహకారాలు అందిస్తున్నందునే మన బాలాపూర్ మండలానికి ఇంత పెద్ద పేరు వచ్చింది. సంఘం అంటే ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు కాదు. సంఘం నిలబడాలి అంటే సభ్యులు ముఖ్యం, మన వైశ్య బంధువు ముఖ్యం. మీరున్నారు కాబట్టి, మీరు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మాకు ఈ పేరు వచ్చింది. ఈ సంఘానికి, మాకు, మా కార్యవర్గానికి, మన బస్సు సంఘాలకు ఇంత పేరు రావడం ముఖ్యంగా మన సంఘ సభ్యులు, ఆర్యవ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము సంఘం ఏర్పడినప్పటి నుంచి 2015లో బడపేట ఆర్యవైశ్య సంఘం వ్యవస్థాపకం చేసి మళ్ళీ 2018లో మన బాలాపూర్ మండల సంఘం స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మనము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. నేను రెండోసారి మళ్ళీ ఏకగ్రీవంగా అయినందుకు మన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము మన సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. మనము మార్చిలో ఎస్కేఆర్ గార్డెన్లో జరిగినటువంటి వేదాంత జ్ఞానమాల సభకు అత్యధికంగా మన బాలాపూర్ మండల సంఘంలో జనాభా ఉంది. ఈడ వెంటనే జనాభా ఎక్కువ వస్తుందని అప్పుడు మనను అడిగి మన సంఘాన్ని సంప్రదించి మీ బాలాపూర్ మండలంలో పెడతాము, మీరు దిగ్విజయం చేయాలి అంటే సరే అని ఒప్పుకున్నాము. అప్పుడు మన బాలాపూర్ మండల పరిధిలో ఆ సభ ఏర్పాటు చేస్తే దాదాపు 1000 నుంచి 1500 మంది మన సంఘం నుంచి విజయవంతం చేశాము. మనము సేవకే 100 మంది పేరు ఇచ్చి సేవనే 100 మందితోటి మనము సేవ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా 15th ఆగస్టు, 26th జనవరి చేస్తూ వస్తున్నాము. ప్రతి వినాయక చవితికి పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయకుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే బతుకమ్మ పండుగలలో కూడా ఫస్ట్ సంవత్సరము బడంపేట్, రెండవ సంవత్సరము మన మీర్పేట్ నందు పెద్ద ఎత్తున చేసి దిగ్విజయం చేశారు. ఈ బతుకమ్మ పండుగ దిగ్విజయం చేసిన మీర్పేట్ సంఘం ఆధ్వర్యంలో మీర్పేట్ సంఘంలో చేయడం జరిగింది. ఆ మీర్పేట్ సంఘం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు పేరు యూనివర్సిటీకి తీయొద్దని పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా చేసిన పాల్గొన్న ఎంఆర్ఓ గారికి కూడా ర్యాలీగా పోయి వినతి పత్రం చేయడం జరిగింది. మనము 2 సంవత్సరాలు కూడా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కూడా జరగడం జరిగింది. మన మీర్పేట్ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు చేసి చాలా విజయవంతం చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన బాలాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీనిలయ కాలనీలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థి
చదువు కొరకు మనకు వినతి పత్రం ఫీజు కట్టలేకపోతున్నాం. మన వినతి పత్రం ఇస్తే నారాయణ కాలేజీ వాళ్ళు మనకు ఫోన్ చేయడం జరిగింది. బాలనారాయణ పెట్టిన బలపుత్సోత్సవాలు అంటే 45,000 ఫీజు ఉంది, కొంచెం కట్టాలంటే 33,000 రూపాయలు ఫీజు చేస్తున్నాము, మీరు కట్టండి సంఘం ఇచ్చారంటే మా సంఘం నుంచి మేము ఏమైనా సాయం చేస్తాము. మరి మీ పర్సనల్గా ప్రిన్సిపాల్ మాకు చాలా పరిచయము, ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల మీరేమన్నా చేస్తారా అంటే మీరు ఎంత ఇస్తారో మేము అంత ఇస్తామని చెప్పారు. పర్సనల్గా మా సంఘం నుంచి 10,000 రూపాయలు మనము కోటా వర్షకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపాల్ తోటి కూడా మనం 10,000 బట్టి ఇవ్వడం జరిగింది ఉచితంగా. మన ఆల్మాది కూడా రాజీవ్ గృహకల్పకు చెందిన చీరెళ్ళ సాయిప్రియకు మన పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ కావాలి, ఎక్కడ లేదు, చాలా బీద పరిస్థితి. అంటే రాజీవ్ గృహకల్పన ఉంటారు, రాజీవ్ గృహకల్పన 1000 రూపాయల జీత మన కిరాయికి ఉన్నారంటే అలా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మేము మేడం గారి దగ్గరికి వెళ్ళి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ బడంపేటలో ఉన్న కాలేజీ ఒక సీట్ కావాలి మేడం అని అంటే వెంబడే కాలేజీ ఫోన్ చేసి ఒక సీట్ కావాలి అంటే కాలేజీ వాళ్ళు అది కన్వీనర్ కోట ఉంటుంది, మనం ఆన్లైన్ అప్లై చేసుకుంటేనే సీట్ వస్తుంది అని చెప్తే ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ఒకటి స్పాట్ అడ్మిషన్ ఉంటాయి మేడం, ఒక్క స్పాట్ అడ్మిషన్ రాకపోతే కావాలి అంటే అప్పుడే కాలేజీకి ఫోన్ చేసి స్పాట్ అడ్మిషన్ సీట్ ఇవ్వడం జరిగింది. వారి ఫీజు కూడా 8,300 రూపాయలు ఉంటే 3,300 ప్రత్యేక నాకు సొంతంగా 5,000 రూపాయలు మన సంఘం ద్వారా ఇచ్చి మొత్తం ఫీజు మనమే కట్టడం జరిగింది సంఘం ద్వారా. అలాగే మన బడంపేట చెందిన కంచర్ల కిషన్ గుప్తా గారు ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉండే అప్పుడు వారు దహన సంస్కారం చేసే పరిస్థితి కూడా లేకుంటే మన బడంపేట అధ్యక్షులు తొడిపేరు శ్రీనివాస్ గుప్తా నేను అనుకొని మనము వాట్సాప్లో పెట్టి మెసేజ్ పెట్టాకనే మాకు అమౌంట్ రావడం జరిగింది. వారికి ఆ రోజు 21,000 రూపాయలు ఇచ్చాము. అలాగే మళ్ళీ ఒక పైసలు మిగిలిన పైసలు ఒక కుట్టు మిషన్ 12,000 రూపాయల కుట్టు మిషన్ ఇప్పిస్తామని చెప్పాము. ఆ కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము వివాహం మొత్తం సంఘం నుంచే చేస్తామని ఒప్పుకున్నాము. అదృష్టం బాగుండి ఆ అమ్మాయి పెళ్లి అబ్బాయి వాళ్ళని పెళ్లి మొత్తం చేసుకుంటాము అని చెప్పి అబ్బాయి పెళ్లి చేసుకోవడం జరిగితే ఇంటికాడ పరిస్థితి కూడా రద్దు చేసే పరిస్థితి లేదు, డబ్బులు లేవంటే సంఘం నుంచి కూడా వల్ల మేము 21,000 రూపాయలు అంటే సంఘం ద్వారా కాకుండా డొనేషన్ మీ అందరి సహాయ సహకారాలతో వచ్చిన అమౌంట్ తోటి 21,000 రూపాయలు ఆ రోజు పెళ్లికి ఇవ్వడం జరిగింది. అలాగే సంఘం తరపు నుంచే మనము దాన సంస్కారాలకు సాయం చేస్తూ వచ్చాము. వారికి కూడా ఈరోజు కొద్దిగా ఆర్థిక సాయం చేయాలని అనుకున్నాము. దానికి మన బడంపేట అధ్యక్షుడు తూర్పు శ్రీనివాసం ఎట్లుంది, సంఘం ఎట్లుంది, ఇవాళ 24 వరకు మనం ఈ గుర్తింపు తెచ్చామంటే సంఘం మీ అందరి ఐక్యతతోటి మన జనాభా జై వాసవి మాత, జై వాసవి మాత, జై బోలో వాసవి మాతా కీ, జై బోలో వాసవి మాతా కీ, జై బోలో వాసవి మాతా కీ. క్యాలెండర్లో పెట్టా పొరపాటు పైసలు పెట్టా बोलो वासवी माता के जय, बोलो वासवी माता के जय, बोलो वासवी माता के ప్లీజ్ కాస్త మీరు కూడా ఎస్
అన్ని పట్టుకుని మనం ఇప్పుడు మన సభకు నమస్కారం. బాలాపూర్ మండల ఆదివేశ సంఘం 2025 నూతన క్యాలెండర్ రిలీజ్ సందర్భంగా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు ఆళ్ళ శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి మాలేటి మురళి గారు, రంగారెడ్డి జిల్లా ఆదివేశ మహాసభ ప్రధాన కార్యదర్శి మిత్రుడు చిలకంటి కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా ట్రెజరర్ బద్రీనాథ్ గారు, సార్ అనిల్ కుమార్ గారు, జిల్లా పొలిటికల్ కమిటీ అదేవిధంగా బస్సు మహేష్ గారు, సేవాదళ చైర్మన్, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వీర్పేట్ బాలాపూర్ జడ్పల్లి అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు ఉమాదేవి గారు, వేదిక మీద ఉన్న పేరు కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబో సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ అనేది మరి సామాన్యంగా అందరూ కూడా మహాసభకు కూడా పెద్ద ఎత్తున 10-12 క్యాలెండర్ కొట్టించి చేయడం జరిగింది. మరి అదేవిధంగా బాలాపూర్ మండల ఆదివేశంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీనివాస్ గారు చెప్పారు. మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మంచి సభ్యత్వం కూడా బాగా ఉంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా రాను ఐక్యమత్యం అనేది కోల్పోతా ఉంది. దయచేసి మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను, సంఘం వేరు కాదు, గుడి వేరు కాదు. మనం ఇక్కడ కూడా సమావేశాల్లో దాన్ని పదే మన గుడి అని చెప్పుకోవడం కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఇక్కడ గుడి అవుతుంది, ఇక్కడ సంఘం నడుస్తుంది. మనం పదే వేదిక మీద చెప్పుకోవడం ద్వారా మనకే ఇబ్బంది అవుతుంది, కానీ మరి వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మన సమావేశానికి రాగానే మనం గుడి సంఘం మాట్లాడుకోవడం, సంఘం పటిష్టంగా ఉంటే గుడి అయినది లేకపోతే అవసరం అంటే ఇంకో బిల్డింగ్ కూడా కట్టొచ్చు. ఇదంతా స్ట్రెంత్ బాగా ఉంది. మరి రానున్న రోజుల్లో నిన్ననే తెలంగాణ రాష్ట్ర ఆదివేశ మహాసభ కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 34 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి జిల్లా ఎన్నికలు త్వరగా కావాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చి జిల్లా ఎన్నికలు నిర్వహించాం. మీ అందరికీ తెలుసు, జిల్లా సంఘాల ప్రమాణ స్వీకారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మన రంగారెడ్డి జిల్లా కూడా 5వ తారీఖున జరిగింది బ్రహ్మాండంగా. దానికి కూడా పెద్ద ఎత్తున మరి మీ ఏరియా నుంచి మహిళలు కానివ్వండి, మీరు కానీ వచ్చి ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా మరి ఈ విధంగా ముందుకు వచ్చేసి ఏమైనా సమస్యలు ఉంటే మనం కూర్చొని పరిష్కరించుకోవాలి, కానీ 10 మందిలో బయటపడకుండా ఆ సమావేశాన్ని దిగ్విజయపరచడమే విధంగా ఆలోచించాలి. మనం రానున్న రోజుల్లో నిన్న ఆ సమావేశంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అందరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు మండలాల ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పడం ఇచ్చి ఉన్నటువంటి అధ్యక్షుడు ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మరి జిల్లా అధ్యక్షుడికి వారు తొలగించే అధికారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం గత మండల సంఘం ఎన్నికల్లో కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది. ఈసారి క్లియర్గా చెప్తున్నాం, 50 మంది ఉంటే 50 మంది, 100 మంది ఉంటే 100 మందితోనే ఎన్నికలు జరుగుతాయి. ఎక్కువ మంది అవసరం లేదు. ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం ఉన్న వాళ్ళకే ఓటింగ్లో పాల్గొనేటువంటి అధికారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు ఇంకా టైం ఉంది, ఎన్ని రోజులు టైం ఉందో నాకు తెలియదు, కానీ ఆ టైం లోపల ఇంకా అవసరం అనుకుంటే, రేపు ఓటింగ్లో పాల్గొనాలనుకుంటే, అధ్యక్షులుగా నిలబడాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి నాలా శ్రీనివాస్ గారి అధ్యక్షతన మరి సభ్యత్వాలు చేయించండి. ఆ సభ్యత్వం చేయించి మరి ఆ రోజున మేమందరం కూడా ఓటు వేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అవసరం అనుకుంటే పోలీసులు పెట్టేనే ఎన్నికలు జరిపించడానికి ఆర్యవైశ్య మహాసభ ఎప్పుడు కూడా ఎన్నికవద్దని చెప్పి మీకు ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మేమేదో లోకల్ సంఘంలో సభ్యత్వం తీసుకున్నామంటే అది కుదరదు. క్లియర్గా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ బాలాపూర్ మండలమే కాదు, ఇంకేం చాలా 550 మండలాలు దగ్గర ఉన్నాయి. మరి అన్ని మండలాల్లో ఈ వారం రోజుల్లో కూడా సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జరగని
మండలాల్లో ఏవైతే జరిగాయో వదిలిపెట్టేసి మిగతా అందరూ కూడా నిన్న నోటిఫికేషన్ ఇచ్చి వాట్సాప్లలో కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా గమనించాలి. గత ఎన్నికల సందర్భంగా మా నాన్న శ్రీనివాస్ గారి ప్రమాణ స్వీకారం చెప్పడం చెప్పాం. మళ్ళీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మీ అందరికి చెప్తున్నాను. మరి నాన్న శ్రీనివాస్ గారు ముఖ్యంగా మీ కమిటీ అందరికి కూడా మీకు గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో వాట్సాప్లో పెట్టండి. నెక్స్ట్ ఎన్నికల్లో ఓటింగ్ వేయాలనుకుంటే కంపల్సరీ ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం తీసుకోవాలని చెప్పండి. ఆర్యవైశ్య మహాసభలో మరి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ కమిటీ చైర్మన్ కూడా ఒకరు అపాయింట్ చేయడం జరిగింది. మరి నిన్ననే మన ప్రమాణ స్వీకారం సందర్భంగా మరి అక్కడికి వచ్చినటువంటి మన ఉన్నటువంటి అధ్యక్షులు గందే సురేష్ గుప్తా గారు మరి ఈరోజు షాద్నగర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాలేకపోయారు. ఆ రోజులో వారికి 5 లక్షల రూపాయలు కట్టి మొన్ననే బుక్కులు తీసుకురావడం జరిగింది. వారికి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ సంవత్సరం 5 లక్షలు, మరి నెక్స్ట్ ఇయర్ 5 లక్షలు, పదవీ కాలంలో మరి 5 లక్షలు అంటే దాదాపు 1000-2000 సభ్యత్వం చేయించాలని ఖచ్చితంగా వారికి చెప్పేసి 5 లక్షల రూపాయలు కట్టి వారు సొంతంగా కట్టి బుక్కులు తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరు మెంబర్షిప్ చేయాలన్నా వారి దగ్గర బుక్కులు కలెక్ట్ చేసుకోండి. లేకుంటే ఆ జిల్లా నుంచి మెంబర్షిప్ కమిటీ చైర్మన్ పిలుచుకొని మీ దగ్గర అవసరం అనుకుంటే ఒక రోజు మొత్తమైనా 2 రోజులైనా ఆయన తిరగడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు టైం ఇవ్వండి. ప్రెసిడెంట్, సెక్రటరీ, అదేవిధంగా ట్రెజరర్, ఇంకెవరైనా కార్యవర్గ సభ్యులు ఉంటే మరి అందరూ మొత్తం పని ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది మీ కార్యవర్గ సభ్యులు ఉంటారు. రోజు 2-3 రిచ్ అయినా కానీ మెంబర్షిప్ చేయించడానికి వారు సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మిత్రుడు నారా శ్రీనివాస్ గారికి మీ యొక్క సంఘ సభ్యులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. తప్పుగా క్షమించారు. మా జర్పల్లి అంటే ఈ బాలాపూర్ మండలంలో చాలా వెనుకబడిన ప్రాంతము. తర్వాత మీ అందరికీ చాలా దూరమైన ప్రాంతం. నాగర్పూర్ కానీ వీర్పేట కానీ బడంపేట చాలా దూరము. మేమందరికీ తెలుసో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. కానీ కాబట్టి ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మాకేదన్నా అవసరం పట్ల మీరందరూ సాయం చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అధ్యక్షులు ఎన్నికైనటువంటి నాగవాణి నాగేష్ గుప్తా గారు వేదికపైకి రావాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మన రంగారెడ్డి జిల్లా గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన చేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఆర్యవైశ్య సోదరులకు మా మీర్పేట ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన బాలాపూర్ మండల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గారికి మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మీర్పేట ఆర్యవైశ్య సంఘం నుండి బాలాపూర్ మండల్కి ఎల్లవేళలా సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటాయని, ఏ కార్యక్రమం చేసినా మా కొంచెం వాతావరణం స్తబ్దుగా ఉంది, కొంచెం వేడెక్కిస్తా అనేది భావించొద్దు. జై వాసవి మాత. ఇంకొకటి అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు క్షమించాలి. అమ్మవారిని ఫోన్లో కానీ పూజలో కానీ జై వాసవి అని పిలుస్తున్నారంట. నాకు తెలిసినంత వరకు ఒక సింగులర్ వర్డ్స్ వాసవి పక్కన మాత పెడితే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. ఎవరు ఎక్కడ స్టేజ్ మీద పిలిచినా జై వాసవి మాత అనండి, చాలా బాగుంటుంది. అమ్మవారి కాబట్టి మనం అమ్మవారి లాగానే పిలుచుకుందాం. తప్పుంటే క్షమించండి. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవులు, పూజ్యులు, గౌరవనీయులు, కింద ఉన్న పెద్దలందరూ, మహిళా సోదరులందరూ కూడా వడంగపేట ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నా తరఫున అయితే 2-3 పాయింట్లు ఎక్కువ ఉండవు. అయినా కూడా అతనికి చిన్న ప్రాబ్లం వచ్చి కీర్తిశేషులు అయినారు. ఆ మాటను మన్నించి బాలాపూర్ మండలం మొత్తం అనగా మీర్పేట, బడంపేట, నాగర్పూర్, జల్పల్లి సంఘం నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా మేమున్నాము అనుకుంటా ఒక 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు చట్టాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ బడంపేట ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అతను కూడా పెద్ద ఎత్తున
చందాలు ఇచ్చారు. అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ అందరికీ ఇంకోటి, ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా వడంగపేట ఆర్యవేశ సంఘం ముందుంటుందని చెప్పి, మీ సంఘాలలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా గ్రూప్ లో పెట్టగలరు. మనమంతా వైశ్యులము ఒక్కటే, ఒక్కలాగానే ఉంటామని ముందు ముందు కూడా చాటుకుందాం. జై వాసవి మాత. అలాగే వడంగపేట ఆర్యవేశ సంఘాన్ని ఎందుకు పిలవలేదో దానికి మీరు మాకు లిఖిత పూర్వకంగా సారీ చెప్పి మాకు వివరణ ఇవ్వాలి. అదర్వైజ్ మేమే గుడిని బాయ్కాట్ చేస్తాం, తీర్మానం చేస్తాం. ఈసారి ఎల్లుండి ఆదివారం మా చిట్టిపేట ఉంటుంది. ఆ రోజు మేము తీర్మానం చేసి గుడికి ఎవరు రాకూడదు అని చెప్పను, ఇష్టమైన వాళ్ళు వెళ్తారు. అలాంటప్పుడు మా వడంగపేటకు విలువ లేనప్పుడు వడంగపేట సంఘ సభ్యుల నుంచి మీరు డబ్బులు కూడా వసూలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. అది మీ ఇష్టం, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళని వాళ్ళు ఊరుకోవచ్చు. కానీ ఇది జరిగిన మాత్రం ఇది మాకు రెండవ అవమానం. ఇంతకు ముందు మీరే పూజ చేసుకోండి. జై వాసవి మాత. వాసవి మాతాకి అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకి, వచ్చిన సోదరి మనులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనైతే ఫస్ట్ టైం మాట్లాడడం, ఇంకా పనిచేయడం. క్యాలెండర్ ఆవిష్కరణకు పిలిచినందుకు శ్రీనన్న గారికి కృతజ్ఞతలు. అందరూ ఏ ప్రోగ్రాం జరిగినా ఎక్కువ సంఖ్యలో వచ్చి దిగ్విజయం చేయగలరని మనవి చేస్తున్నాను. మహిళలు ఎక్కువ సంఖ్యలో రావాలి, ఇంకా చాలా తగ్గిపోతున్నారు రోజు రోజుకి. జై బోలో వాసవి మాతాకి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీనన్న గారికి ధన్యవాదాలు. నా పోస్ట్ మా క్యాలెండర్ ఆవిష్కరణ సభకు వచ్చిన ఆర్యవేశ బంధుమిత్రులకు అందరికీ నా నమస్కారాలండి. నేను ఇంతకుముందు బాలాపూర్ మండల మహిళా సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్నాను. నన్ను జిల్లా నుండి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుల మహిళా మండలి అధ్యక్షురాలుగా ఎన్నిక చేశారు. నన్ను నా మీద నమ్మకంతో ఎన్నుకున్నా అమరావతి లక్ష్మీనారాయణ అన్నయ్య గారికి నా నమస్కారములు, కిరణన్న గారికి నా నమస్కారములు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఇంతకుముందు బాలాపూర్ మండలంలో శ్రీనన్న సహకారంతో ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహించాను. దానికి మహిళలందరూ చాలా సహకరించారు. అంతకుముందు మహిళా సంఘం అంటే ఏంటో మాకు తెలియదు అని పిల్లలకు కానీ ప్రోగ్రామ్స్ కానీ వచ్చి సాయి ప్రియ ఇప్పుడు మన సాయి ప్రియకు సంఘసభ్యులు మురికి శ్రీనివాస్ గుప్తా గారు ఈ సైకిల్ బహుకరించారు. వీరికి మా వడంగపేట నగర ఆర్యవేశ సంఘం తరఫున, అలాగే అన్ని సంఘాల తరఫున, ముఖ్యంగా మా వడంగపేట ఆర్యవేశ సంఘం తరఫున శ్రీనివాసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కృష్ణ వారి ధర్మపత్ని తేజస్వి గారు కూడా సన్మానించాలని శ్రీరన్న కోరుతున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహాసభ కోశాధికారి అందరికీ నమస్కారం. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, మరియు నూతనంగా నిన్న అంటే గత వారంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మా అన్న పిలకంటి కిరణన్న గారికి, మరియు రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన రమాదేవి అక్క గారికి, మరియు సోదరుడు పొలిటికల్ చైర్మన్ కొత్త రవి గారికి, బచ్చు మహేష్ అన్న గారికి, నగేష్ అన్న గారికి, మరియు మండల అధ్యక్షులు సభాధ్యక్షులు మండల అధ్యక్షులు సీనన్న గారికి, మరియు
బస్తీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జిల్లాలో మండలంలో పెద్దదైనటువంటి బాలాపూర్ మండల్ చాలా పెద్దది. ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమాన్ని పట్టుబట్టి విజయవంతం చేస్తారు. అదే మరిగా ఒక బాలాపూర్ సినాన కానీ ఇంతకుముందు అన్నలు మాట్లాడుతున్నారు, పెద్ద చెప్పినా కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. గుడి వేరు కాదు, బడి వేరు కాదు, మరియు సంఘం కూడా వేరు కాదు. ముఖ్యంగా ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏది ముందని మనం ఎవరు కూడా చెప్పలేము. గుడి సంఘ సభ్యులందరూ సహకరించి సహాయ సహకారాలు అందించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సంఘం తరపు నుంచి అంటే సంఘ సభ్యులు ప్రజలే సంఘం ఆధ్వర్యంలో అంటే మన సంఘ సభ్యులందరూ సహాయ సహకారాలకు వచ్చినటువంటి అమౌంట్ ఆ రోజు పోగా మిగతా అమౌంట్ మిగిలిన అమౌంట్ 21,100 రూపాయలు మన బడంపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో చేయగలిగినప్పుడు ఇప్పుడు వారి చేతుల మీదుగా అలా మిసెస్ గారికి సభకు నమస్కారం. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు బాలాపూర్ మండల అధ్యక్షుడు నాల శ్రీనివాస్ గారు, అలాగే ఇచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు, వేదికపై ఉన్న పెద్దలు, ఇచ్చేసినటువంటి బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళా సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇకపోతే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకం. మన 5/1/2025 రోజు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవం మీ అందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున కన్నీ విని ఎరగని రీతిలో నిర్వహించుకోవడం జరిగింది. ఎవరు ఒప్పుకోకున్న 4,000 మంది ప్రమాణ స్వీకారానికి ఇచ్చేయడం జరిగింది. అందులో పెద్ద భాగం సింహభాగం బాలాపూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. సమస్యలు ఉంటాయి, అవి ఏమున్నా లోపల ఉంటేనే బాగుంటుంది, బయట వరకు రాకూడదు. వచ్చినా కూడా ఒక కుటుంబ పెద్దలుగా రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుంచి నేను తప్పకుండా మీ సమస్యని పరిష్కరించడానికి ముందుంటాం. ఈ వేదిక తర్వాత ఆ సమస్యను బయటికి రాకుండా ఉంచాలని మరొకసారి మాజీ మురళీధర్ గుప్తా, తొలమూరు శ్రీనివాస్ గుప్తా గారు, మన ఎంవి పాలిమర్స్ వాటర్ సీరియస్ ఉన్నారు, అంత సీరియస్ నువ్వు ఆగలేదు అందరికి. జై వాసవి మాత, జై జై వాసవి మాత. మన బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అన్ని సంఘాల సహకారాలతో మీర్పేట్, బడంపేట్, జల్పెల్లి, నాదర్గుల్ సంఘ సభ్యుల సహకారాలతో ఈ క్యాలెండరు ప్రచురణ కొరకు సహకరించిన యాడ్స్ దాతలందరికీ మా బాలాపూర్ మండల సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా గారు,
అలాగే మన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి బిలకంటి కిరణ్ కుమార్ గుప్తా గారు, కోశాధికారి వనపర్తి బద్రీనాథ్ గుప్తా గారు, అలాగే కొత్త రవికుమార్ గుప్తా గారు, బచ్చు మహేష్ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ఇవి కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన బాలాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ, మహిళా మనులందరికీ సంఘం తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన బాలాపూర్ మండల సంఘం అంటేనే ఒక రంగారెడ్డి జిల్లాలనే కాకుండా తెలంగాణలో ఒక గుర్తింపు కలిగినటువంటి సంఘం మన బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం. అంటే మన పరిధిలో సంఘం, మండల సంఘం పరిధిలో మన వైశ్య జనాభా చాలా ఎక్కువ ఉన్నందున ఏ కార్యక్రమం చేసినా అందరూ సహకరించి సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆర్యవైశ్యులందరూ ఎంతో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఈ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు కాబట్టే మనము ఈరోజు మన సంఘము జిల్లాల్నే ప్రప్రదంగా నిలబడుతుంది. ఈ పేరు వచ్చిందంటే ఆ ఘనత మన ఆర్యవైశ్య బంధు మిత్రులదే. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముందు ముందు కూడా ఇలాగే ఏ కార్యక్రమం చేసినా మీరు ముందుండి సహాయ సహకారాలు అందించి సంఘాన్ని ముందుకు నడిపించాలని కోరుతూ జై హింద్, జై వాసవి మాత, జై జై వాసవి మాత, జై. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ అభినందనలు. బాలాపూర్ మండలం అంటేనే రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకత ఉంది. బాలాపూర్ మండలం అంటే ఆర్యవైశ్యులకు పెట్టిన కోట. చాలామంది ఉన్నారు. సంఘ సహకారాలతో మంచి ప్రోగ్రాంలు జరుగుతున్నవి. కాబట్టి ఇలాగే మున్ముందు అందరి సహాయ సహకారాలు అందించి మొత్తం అందరూ గుడి అని సంఘం అని లేకుండా అందరూ ఆర్యవైశ్యులే, గొప్ప బీద ఉంటారు. అందరినీ సమానంగా చూస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి బాలాపూర్ మండల ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ మీర్పేట్, నాదర్గూల్, బడంగిపేట్, జల్పల్లి సంఘ సభ్యులు, పిఎస్సీలకు అందరికీ ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి రంగారెడ్డి జిల్లాకు ప్రథమ స్థానం నిలపాలని వేడుకొనుచున్నాను. జై వాసవి మాత. ఈరోజు బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సర 2025వ సంవత్సర ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మహాసభ పెద్దలందరికీ, జిల్లా మరియు మండల సభ పెద్దలందరికీ బడంగపేట ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీ నాలా శ్రీనివాస్ గుప్తా గారికి కూడా బడంగపేట తరపున, వారు మా బడంగపేట వ్యవస్థాపక అధ్యక్షులు కాబట్టి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే బడంగపేట కూడా బాలాపూర్ మండల పరిధిలోనే ఉంది కాబట్టి వారికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలాగే ముందు కూడా ఇంకా ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ జై వాసవి మాత.